హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంట్లో ఏమీ లేకపోయేటప్పుడు మనకి రుచిగా ఏమైనా తినాలి అనిపించేటప్పుడు మనకి గుర్తొచ్చేది ఎగ్ ఫ్రైడ్ రైస్ కదా. సో అలాంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్గా ఎలా చేయాలో ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫస్ట్ అయితే మనం ఒక కడాయి పెట్టుకొని మంచిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ 3 to 4 ఎగ్స్ అయితే నేను ఇక్కడ వేసుకుంటున్నాను. సో ఇక్కడ నేను ఆల్మోస్ట్ 2 మెంబర్స్ ప్లస్కి ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ లాస్ట్లో మీకు ఒక టిప్ కూడా చెప్పాలి అనుకుంటున్నాను. సో కంటిన్యూస్గా వాచ్ చేయండి. సో ఇలా చక్కగా ఎగ్స్ మనం కొట్టుకున్న తర్వాత హై టు లో ఫ్లేమ్ చేసుకుంటూ స్పీడ్గా మనం బీట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి రుచికి తగినంత. సో తర్వాత ఇలా బీట్ చేసుకుంటే మనకి పెద్ద పెద్ద ముక్కలుగా వస్తుంది, చూసారా. సో వన్స్ అది అయిన తర్వాత అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ పోసుకోండి. సన్నగా తరిగిన అల్లం, తర్వాత వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వేసుకుని ఇంకా చక్కగా హై టు లో ఫ్లేమ్ చేసుకుంటూ మనం టోస్ట్ చేసుకోవాలి. ఇలా టోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ అన్నీ లైక్ క్యాప్సికమ్ కానీ, క్యారెట్ కానీ అండ్ ఆనియన్స్ లాంగ్ కట్ చేసుకున్నాను. మిగతావి అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి, పెద్దవి కాకుండా. సో అప్పుడు అవి మన ఎగ్ రైస్లో మంచిగా కలిసి మనకి టేస్ట్ని ఇస్తుంది. సో చూసారా, ఏవైతే కూరగాయలు ఉన్నాయో లైక్ క్యాప్సికమ్, క్యారెట్ అండ్ క్యాబేజ్ ఇవన్నీ వేసుకొని హై టు లో ఫ్లేమ్లో టోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఎగ్ వేసుకొని రైస్ ఇక్కడ వేడిది కాకుండా చల్లది వేసుకోవాలి. సో పొడి పొడిగా ఉన్న రైస్ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో అంతే, ఇంకా వీడియోలో చూపించే విధంగా అన్నీ వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి. అండ్ ఇక్కడ నేను స్టార్టింగ్లో కొంచెమే సాల్ట్ వేసుకున్నాను కాబట్టి తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. అండ్ మిర్చి. ఆ తర్వాత ఇక్కడ నేను ఒక టిప్ చెప్పాలి అనుకున్నాను కదా. సో ఇదండి అసలు చాలా బాగుంది ఈ మసాలా. చింగ్స్ది ఓన్లీ ఫర్ ఫ్రైడ్ రైస్కి వాడాలి. సో టేస్ట్ అయితే సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది. సో ఒక్కసారి ఈ ప్యాకెట్ కొనేసి ట్రై చేయండి. ఇది డిమార్ట్లో అవైలబుల్గా ఉన్ను. సో నేనైతే ట్రై చేసా, టేస్ట్ చాలా బాగుంది. అంతేనండి. ఇంకా ఫైనల్ టచ్ మనం కొంచెం సోయా సాస్ వేసుకోవాలి. ఇంకా మిగతా సాస్లో నేనైతే వేయట్లేదు, ఎందుకంటే పిల్లలకి పెట్టాలి కాబట్టి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.